పశ్చిమ గోదావరి జిల్లాలోని చినమరం గ్రామంలో ఇమ్మానియల్ చిన్నపిల్లల అనాథాశ్రమంలో జనసేన సీనియర్ నాయకులు శేషపు మణికంఠ పుట్టినరోజు సందర్భంగా సోప్ బాక్సులు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులు లేని అనాథలకు తామే అన్ని అండగా నిలుస్తామని శేషపు మణికంఠ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని, సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. పట్టుకుంటాను ఇచ్చాను. ఓకే చిన్నపిల్లలు జరిపేస్తారు. తర్వాత వస్తారండి. ఇంకొక చిన్న సాంబార్ సాంబారేనా రసం తెలుసు చాలా పెద్దది. ఇబ్బంది అవుతుంది. సరిపోతున్నా. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇమ్మానియల్ చిన్నపిల్లల అనాథ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ పౌల్ గారి ఆధ్వర్యంలో సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ అనాథ పిల్లలకి ఈయన ఆశ్రమం ఇచ్చి అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. దానికి నిమిత్తం నేను తెలుసుకొని ఈ రోజు నా జన్మదినం సందర్భంగా ఈ రోజుని చిన్నపిల్లలకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వారితో ఈ రోజంతా స్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళకి సోప్ బాక్స్లు, పెన్లో పంపిణీ చేసాం. ఇక మీద అది అనాథ పిల్లలు కాదు, సమాజంలో మనందరం కూడా వాళ్ళకి అండగా నిలవాలి. మనం ఉన్నామనే ఒక ధైర్యం కల్పించడానికి నేను ఈరోజు వచ్చాను. అలాగే మీరందరూ కూడా ఇదే విధంగా వాళ్ళకి సహాయపడాలని నేను కోరుతున్నాను. అలాగే కూటమి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో 21 సీట్లు, ఎంపీ 2 సీట్లు గెలిచారు. అలాగే ఆయన ఆశయ సిద్ధాంతాలకు ఎప్పటి నుంచి 2014 నుంచి కూడా నేను ఒక జన సైనికుల్లా ఆయన సిద్ధాంతాలు ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను. అలాగే ఆయన చేసిన సాయంలో 1% కూడా నేను చెయ్యకపోయినా ఏదో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా నేను